వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. తగ్గుతున్న వరదలు, పెరుగుతున్నటువంటి రోగాలు, ఒక్కటొక్కటిగా బయటపడుతున్నటువంటి శవాలు, రోజు రోజుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నటువంటి వరద బాధిత మృతుల సంఖ్య, మరోపక్క సహాయ కార్యక్రమాలను వేగవంతం చేసినటువంటి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంచనాలకు అందనంత నష్టం జరిగింది అనేటటువంటి ఆవేదనతో కేంద్ర ప్రభుత్వానికి రెండు ప్రభుత్వాలు ప్రత్యేక విజ్ఞప్తులు చేశాయి. మరోపక్క తరలి వస్తున్నటువంటి తారలు, జరిగినటువంటి ఈ విపత్కర పరిస్థితులపైన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఆదుకోవడానికి అగ్రతారలంతా ముందుకొస్తున్నారు. తమ వంతు సహాయ సహకారాన్ని అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా అందరి అటెన్షన్ను డైవర్ట్ చేసినటువంటి ఈ వరదలపైన కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని నియమించడమే కాకుండా అతి త్వరలో ఆ అధ్యయన కమిటీ వరద బాధిత ప్రాంతాలను పర్యటిస్తుందనేటటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా వెల్లడించింది. ఇప్పటి వరకు ఎంత నష్టం జరిగిందనేటటువంటి అంచనాలు వేసేటటువంటి పరిస్థితులలో రెండు ప్రభుత్వాలు కూడా లేవు. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో ఈరోజు మనతో పాటు గల్లా సత్యనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. నున్నా నాగేశ్వరరావు గారు, సిపిఎం జిల్లా కార్యదర్శి, మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. టి లక్ష్మీనారాయణ గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇరిగేషన్ సిస్టమ్ పైన ఎంతో అధ్యయనం చేసినటువంటి లక్ష్మీనారాయణ గారు గత కొన్ని సంవత్సరాల నుండి ఇరిగేషన్ విధానం పైన ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి పైన తనదైన శైలిలో ఉద్యమిస్తున్నటువంటి వ్యక్తి లక్ష్మీనారాయణ గారు ఈరోజు మనతో పాటు డిబేట్లో ఉంటారు. మొదటగా గల్లా సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి పునరావాస కార్యక్రమాలను ఎలా పర్యవేక్షిస్తున్నారు? సార్, ఖమ్మం జిల్లాలో ఎప్పుడూ కూడా కన్నీ విని ఎరగని రీతిలో ఈ యొక్క అపారమైనటువంటి నష్టం అన్నది ఖమ్మం జిల్లాలో జరిగింది. దీనికి ప్రధానంగా ఇప్పుడు రాజకీయాల గురించి సందర్భం కాదులే గాని, ఖమ్మంలో ఏదైతే మున్నేరు పరివాహక ప్రాంతం ఉందో అనేక సందర్భాల్లో కూడా వరద వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే గత ప్రభుత్వాలు ఏంటంటే కొంత ముందుగా మేల్కొని అలర్ట్ చేసినటువంటి పరిస్థితి గత సంవత్సరం జరిగినటువంటి వరదల్లో ఉంది. ఈసారి ఆ పరిస్థితి జరగలేదు. ముందుగా మాకు హెచ్చరికలు జారీ చేయటం కావచ్చు, లేకపోతే రెయిన్ ఉన్నది అని చెప్పి సమాచారం ఉన్నప్పుడు కూడా అధికారులు అనుకున్నంతగా మాకు సమాచారం ఇవ్వకపోవడంతో ఈ నష్టం జరిగిందని చెప్పి అక్కడ ఆ ప్రాంతానికి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఏది ఏమైనా సార్, ఇది పూడ్చలేని నష్టం అన్న జరిగింది. అక్కడ పరివాహక ప్రాంతంలో మొత్తం మేము కూడా ఆదివారం రోజు ఉదయం ఈ యొక్క సంఘటన జరిగితే ఇప్పటి వరకు కూడా మేము కూడా ఆ ప్రాంతంలో సహాయక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నాము. ఈ నష్టం అన్నదైతే ఎవ్వరూ పూడ్చలేను సార్. ఎందుకంటే సుమారు 10 అడుగుల వరకు కూడా ఫస్ట్ ఫ్లోర్ అయితే మునిగిపోయింది. కొంత దూరం ప్రాంతాలకు పోయినప్పుడు కూడా 10 అడుగుల హైట్ లో అక్కడ వరద మొత్తం కూడా ప్రవహించింది. అక్కడ ప్రధానంగా ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి టీవీలు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బీరువాలు కావచ్చు, డబుల్ కార్డ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి సార్ కేవలం కట్టుబట్టలతోటి అక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఈ రోజు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దీంట్లో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఒకటి సార్, మా యొక్క కేంద్ర మంత్రివర్యులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కావచ్చు, మా యొక్క జాతీయ ప్రధాన కార్యదర్శి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు కావచ్చు, మొదటి రోజు ఒకటే పిలిపించారు. ఇప్పుడు రాజకీయాలకు ఇది సందర్భం కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా సేవా కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలి అని చెప్పి ఒక పిలిపించారు. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో ప్రధానంగా నిన్న నున్నా నాగేశ్వరరావు గారు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గారు కూడా వారు కూడా మేము వెళ్ళినటువంటి ప్రాంతంలో సేవా కార్యక్రమాల్లోనే ఉన్నారు. అందరం కూడా ఒకటే సార్, మన చేతనైనంత వరకు ఆదుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరికి ప్రధానంగా ఏంటంటే అక్కడ వాటర్ ఇబ్బంది ఉంది, వాళ్ళు తినటానికి కూడా భోజనాలు ఇవన్నీ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కానీ రాజకీయాలకు అతీతంగా ఖమ్మం జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా సార్, ఇక్కడ ప్రతి రాజకీయ పార్టీ కూడా
వారి చేతనైన మేరకు ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది సంతోషించాల్సినటువంటి విషయం. ఎస్, లక్ష్మీనారాయణ గారు, కని వెని ఎరగని రీతిలో విపత్కర పరిస్థితులను మున్నేరు బుడమేరులు మిగిలిచ్చాయి. ప్రభుత్వాలు గతంలో వీటిపైన ప్రణాళికలు రూపొందించాయి, కానీ ఇంప్లిమెంట్ ప్రాసెస్ అనేటటువంటిది వెళ్ళలేదు. మొట్టమొదటిసారిగా 2005 సంవత్సరంలో బుడమేరు పైన ఒక ప్రాజెక్టు నిర్మించాలి, అదేవిధంగా రిటైనింగ్ వాల్ నిర్మించాలని చెప్పి ప్రణాళికలు రూపొందించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నదుల అనుసంధానం చర్చకొచ్చినప్పుడు మున్నేరు నుండి బుడమేరు వరకు కృష్ణా గోదావరి నదుల అనుసంధానం గురించి పెద్ద ఎత్తున డిపిఆర్లు కూడా రూపొందించినటువంటి వైనం, కానీ ఆచరణకు నోచుకోలేదు. లక్ష్మీనారాయణ గారు ప్లీజ్. ఎస్, గల్లా సత్యనారాయణ గారు, ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పరిస్థితి ఎలాగుందండి? ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి అయితే టోటల్ గా ఎన్ని మండలాలలో ఎఫెక్టెడ్ ఏరియా ఉన్నది, ఎంతమంది, సహాయ కార్యక్రమాలలో ప్రభుత్వం ఎలా పాల్పంచుకుంటుంది, రియల్ పిక్చర్ ఏముందండి ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ? ప్రాక్టికల్ గా చూసినట్టయితే సుమారు 110 గ్రామాలు ఈ ముంపుకి గురి కావడం జరిగింది సార్. ప్రధానంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 10 డివిజన్లు ముంపుకు గురి కావడం జరిగింది. దీంట్లో ఈ 10 డివిజన్లకు సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సార్, మొదటి రోజు ఇక్కడ రాష్ట్ర మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వారు వెంటనే బండి సంజయ్ కుమార్ గారు శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడటం జరిగింది. తర్వాత నేరుగా ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి మొత్తం కూడా తెలుసుకొని కేంద్ర హోంమంత్రి వర్యులు అమిత్ షా గారితో మాట్లాడారు. మాకు 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఖమ్మంకి కేటాయించడం జరిగింది సార్. 3 అస్సాం నుంచి వచ్చాయి, 3 చెన్నై నుంచి వచ్చాయి, 3 వైజాగ్ నుంచి వచ్చాయి. 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా, అదే విధంగా జిల్లా కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, అదే విధంగా అంతా కూడా సార్ స్టాఫ్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు విస్తృతంగా పనిచేస్తా ఉన్నారు. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఇందులో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో పనిచేస్తా ఉన్నారు. కానీ పరిస్థితి మాత్రం ఈ నష్టం అన్నది పూడ్చలేదు. ఎందుకంటే కొన్ని ఇల్లు కూలిపోయాయి, కొన్ని గోడలు కూలిపోయాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 10,000 రూపాయలు నష్టపరిహారం కింద ఇస్తానని చెప్పి నిన్న స్వయాన ముఖ్యమంత్రి గారు వచ్చి చెప్పి వెళ్ళారు. ఇది దేనికి సరిపోదు సార్. ప్రధానంగా ఏంటంటే వెంటనే ప్రతి ఇంటికి కూడా 2 లక్షల రూపాయలు అన్నది ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆ రకమైనటువంటి పరిస్థితి ఖమ్మంలో చూసినట్టయితే ఉంది. అనేక మీడియాలో కూడా మనం చూస్తా ఉన్నాం, ఎందుకంటే బయట ప్రపంచం కూడా చూస్తా ఉంది. చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంది సార్. ఇప్పటికే మా యొక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పారు, 1345 కోట్ల రూపాయలు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ అన్నది ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. వెంటనే ఆ నిధులు విడుదల చేసి వీరిని బాధితులను ఆదుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది సార్. ఎస్, సత్యనారాయణ గారు, అంటే కేంద్ర ప్రభుత్వం నుండి భారీ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు సహాయాన్ని ఎదురు చూస్తున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది? మీరు ఎలాంటి రిప్రజెంటేషన్ చేస్తున్నారు? సార్, ఇప్పటికే రేపు 6వ తేదీ మా యొక్క హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు ఖమ్మం రాబోతా ఉన్నారు. వారు ప్రతి రోజు కూడా 4 నుంచి 5 సార్లు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ పరిస్థితి పైన ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నారు, పోలీస్ కమిషనర్ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు కూడా అదే విధంగా ప్రతి రోజు మాట్లాడుతూ ఉన్నారు, సమాచారం తెలుసుకుంటా ఉన్నారు. మా జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు నిన్న ఇక్కడికి రావటం జరిగింది. వారు కూడా నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నారు. ఇక్కడికి మా కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. గత 3 రోజులుగా మా ఎంపీగా పోటీ చేసినటువంటి వినోద్ రావు గారు వారు కూడా ఇక్కడే ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడే ఉన్నారు సార్. కానీ మేము కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి ఒకటే చెప్పారు, కిషన్ రెడ్డి గారు, ఏ సహాయ సహకారాలు అందించడానికైనా సరే కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి 1345 కోట్ల రూపాయలు ఏదైతే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ఉందో దాన్ని వెంటనే ఖర్చు చేసినట్టయితే మళ్ళీ కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. ఎంత కావాలన్నా అంత ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది సార్. స్వయాన ముఖ్యమంత్రి గారు ఖమ్మం వచ్చి కూడా ఇదే విషయం చెప్పారు. వారు ఏం చెప్పారంటే, కేంద్ర ప్రభుత్వం ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మాతో మాట్లాడారు, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మాతో మాట్లాడారు.
సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. మేము కూడా ప్రధానమంత్రి గారిని పర్యటన చేయాలి అని చెప్పి మేము కూడా విజ్ఞప్తి చేస్తామని చెప్పారు సార్. దానికి వెంటనే స్పందించినటువంటి మా కిషన్ రెడ్డి గారు వారు అన్నారు, ప్రధానమంత్రి గారు తప్పకుండా పర్యటన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మొదటగా ఈ ఉన్నటువంటి 1345 కోట్ల రూపాయలు ఏదైతే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ఉందో దాన్ని వెంటనే ఖర్చు చేయండి, ఎంత డబ్బులు అవసరమైనా సరే ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి ఇప్పటికే చెప్పడం జరిగింది సార్. ఎందుకంటే ఇది విపత్తు సార్. దీంట్లో రాజకీయ కోణం గాని, రాజకీయ విమర్శలు గాని, రాజకీయాల గురించి గాని మేము ఎక్కడ భారతీయ జనతా పార్టీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మేము స్థానికంగా కూడా అనేక విమర్శలు చేయడానికి అవకాశం ఉంది. కానీ మానవతా కోణంలో ఇక్కడ చేయాల్సింది సేవ. ఇటువంటి సందర్భంలో సేవ చేస్తే నారాయణుడికి సేవ చేసిన విధంగా భావించాలి అని చెప్పినటువంటి మా పార్టీ ఏదైతే ఉందో అదే పద్ధతిలో ఇక్కడ రాజకీయ విమర్శలు కాకుండా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, అధికారులకు కావచ్చు, ఈ యొక్క విపత్కర పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. అదే కోణంలో ముందుకు పోతాం. ఎస్ సత్యనారాయణ గారు, అంటే ప్రధానమంత్రి కానీ లేదంటే అమిత్ షా గారు కానివ్వండి పర్యటన చేసేటటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఎఫెక్టెడ్ ఏరియాస్లో? సార్ తప్పకుండా సార్. కిషన్ రెడ్డి గారు చెప్పారు ఇప్పటికే. రేపు 6వ తేదీ బండి సంజయ్ కుమార్ గారు కూడా ఖమ్మం వస్తా ఉన్నారు. పూర్తి సమాచారం వారి దగ్గర ఉంది. కాబట్టి ప్రధానమంత్రి గారు కూడా తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క అభ్యర్థన మేరకు తప్పకుండా వస్తారు. యా, అంటే ఈ జరిగినటువంటి డ్యామేజ్ను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందని తెలిసింది. ఖమ్మం జిల్లాలలో ఎన్ని ప్రాంతాలలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి? మీరు ఎట్లా ఫెసిలిటేషన్ చేయబోతున్నారు? సార్ ఇప్పటికే 110 గ్రామాల్లో ఈ యొక్క నష్టం అన్నది జరిగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అధికారిక లెక్కలు చెప్తా ఉన్నాయి సార్. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మనం ఒక మాట మాట్లాడేటప్పుడు అది కొంత మనం మాట్లాడేటువంటి మాటకు వాల్యూ ఉండాలి. ఇప్పుడు ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 110 గ్రామాల్లో నష్టం జరిగింది అన్నటువంటి సమాచారం అధికారుల దగ్గర ఉన్నది సార్. దీనికి సంబంధించి నష్టాన్ని అంచనా వేయడం కోసం నిన్న జిల్లా కలెక్టర్ గారు కూడా స్వయంగా మేము ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే మోతీనగర్ డౌన్ ఉందో అక్కడికి జిల్లా కలెక్టర్ గారు కూడా మేము అక్కడ ఉన్నప్పుడు వారు కూడా వచ్చారు. దాన్ని వారు మాతో మాట్లాడిన సందర్భంలో కొంతమంది అక్కడ రాజకీయ విమర్శలు కావచ్చు, కొంతమంది అన్నప్పుడు మీరు ముందే చెప్పినట్టయితే ఇక్కడ నుంచి సామాన్ ఏదైతే ఈ టీవీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, ఇవన్నీ కూడా మేము ఏదైనా వ్యాన్ లో పెట్టుకొని తరలించుకునే వాళ్ళం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు జిల్లా కలెక్టర్ గారిని అడిగినప్పుడు వారు ఒక గొప్ప మాట అన్నారు. ఇక్కడ ప్రాణాలు కాపాడేటువంటి ప్రయత్నం మేము చేశాం కానీ మీ ప్రాణాలే మాకు ముఖ్యం, మిగతా విషయాల గురించి మేము ఆలోచన చేయలేదు అని చెప్పి జిల్లా కలెక్టర్ గారు చెప్పారు. ఇక్కడ ప్రాణాలు కాపాడటంలో సార్ కొంతవరకు మంచి ఆలోచన చేశారు. కమిషనర్ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఉన్న పలంగా ఒక్కసారిగా ఆ యొక్క ఫ్లడ్ అన్నది వచ్చింది సార్. ఎవరు ఊహించండి గతంలో ముందు. సత్యనారాయణ గారు మనతో పాటు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్ తోని ఫోన్ ఇన్ లో అందుబాటులో ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, 2 తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్నటువంటి విపత్కర పరిస్థితులు ఇవి మానవ తప్పిదాలా లేదు అంటనంటే నేచురల్ డిజాస్టర్ గానే భావించాలి? లక్ష్మీనారాయణ గారు ప్లీజ్. బై అండ్ లార్జ్ ప్రకృతి విపత్తే. ఎస్, తుఫాన్ వచ్చింది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం దగ్గర తీరం దాటింది. శ్రీకాకుళం, విజయనగరం ఆ ప్రాంతాల్లో వర్షం పడకుండా ఖమ్మం, మహబూబాబాదు, సూర్యాపేట, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఈ నీరంతా కూడా అటు ఖమ్మం పట్టణంలో కానీ ఇటు విజయవాడ పట్టణంలో బుడమేరు డైవర్షన్ స్కీమ్ ఏదైతే ఉన్నదో కాలువలు ఉన్నాయో దానికి గండ్లు పడి మొత్తం విజయవాడ రూరల్ మండలంలో ఉండేటువంటి పలు కాలనీల్లో నీరు ముంచెత్తింది. ఇది ఒకటి. ప్రధానంగా ప్రకృతి విపత్తు. సహజసిద్ధంగా ఈరోజు ఋతుపవనాల కాలం, వర్షాలు పడుతున్నాయి పైన కర్ణాటకలో కానీ ఇతర ప్రాంతాల్లో. ఆ నీరు ఆల్మట్టి నుంచి కృష్ణాలో దూరాల నుంచి శ్రీశైలం మీదుగా ప్రకాశం బ్యారేజ్కి నీరు ప్రవహిస్తున్నది. దాదాపు 6-7 లక్షల క్యూసెక్కుల నీరు ఆ నీరు ఉంటే వరద నీరు. ఈ వర్షాల వల్ల ఖమ్మం జిల్లాలో పడినటువంటి అధిక వర్షాల వల్ల నీరంతా
అక్కడికి కృష్ణా జిల్లాలో పడినటువంటి నీరు కృష్ణా నదికి చేరింది. ప్రకాశం బ్యారేజీ కాడికి వచ్చేటప్పటికి మొన్న 2వ తారీఖున 11,43,000 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలిపెట్టడం జరిగింది. అందువల్ల ఇటు తుఫాను, ఋతుపవనాల ద్వారా వచ్చేటువంటి వర్షాపు నీరు ఇవన్నీ కూడా సహజసిద్ధమైనటువంటివి, మానవ తప్పిదాలతో ముడిపెట్టి మనం ఆలోచించవచ్చు. ఒకటి. రెండవది, అసలు మానవ తప్పిదాలు లేవా అని అంటే మానవ తప్పిదాలు వివిధ రూపాల్లో ఉన్నాయి. ఒకటి, ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో తీసుకుంటే బుడమేరు దగ్గర వెలగలేరు అనేటువంటి చోట వెలగలేరు రెగ్యులేటర్ కట్టారు. అక్కడ లాకులు ఉన్నాయి. అవి సక్రమంగా పనిచేయాలంటే వాటిని ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూ ఉండాలి. వాటిని అలాగే కాలువ, బుర్రపు డెక్క ఇటువంటివి చేరకుండా వాటిని మరమ్మతులు చేసుకోవాలి. ప్రవాహాలు వచ్చినప్పుడు స్వేచ్ఛగా నీరు కిందికి ప్రవహించడానికి అడ్డంకులు ఉండకూడదు. వాటి సామర్థ్యమే తక్కువ. ఈరోజు 10,500 క్యూసెక్కుల సామర్థ్యం ఆ బుడమేరు డైవర్షన్ స్కీముకుంటే వచ్చినటువంటి నీరు 60,000 క్యూసెక్కులు అంటున్నారు, 70,000 క్యూసెక్కులు అంటున్నారు. ఇంజనీరింగ్ నిపుణులే అది చెప్పాలి. ఆ నీరు ఎక్కువగా రావడంతో 7 చోట్ల గండ్లు పడ్డాయి. ఆ కాలువకి గండ్లు పడినటువంటి పర్యవసనంగా నీరంతా ఈరోజు సహజ సిద్ధంగా బుడమేరు కాలువలో ప్రయాణం చేసి అక్కడ కొల్లేరు జారాలి, లేదా పోలవరం కుడి కాలువ ద్వారా వచ్చి అనుసంధానం చేశారు కాబట్టి బుడమేరు డైవర్షన్ కాలువతో ప్రకాశం బ్యారేజ్ చేరాలి. ప్రకాశం బ్యారేజీకి చేరడానికి ఆ ప్రకాశం బ్యారేజీలో 11 లక్షల పైసలకు వరద నీరు వస్తున్నది. ఆ నీరే చుట్టుపక్కల ప్రాంతాలకి ఎగదన్నింది. విజయవాడ, హైదరాబాద్ హైవే మీద కూడా నీళ్లు వచ్చేసినాయి. ఇబ్రహీంపట్నం సర్కిల్ దగ్గరికి వరకు నీళ్లు వచ్చాయి. ఢిల్లీ, మూలపాడు తదితర ప్రాంతాలు ముంపుకు గురైనాయి. అందువల్ల ఈ నీరు పోయి బుడమేరు నీరు కృష్ణాలో కలవడానికి అవకాశం లేనటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఎగదన్నుతున్నాయి. ఇక్కడేమో గండ్లు పడి ఆ నీరంతా వచ్చి విజయవాడ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి అనేక కాలనీల్లో, పాత నగరంలో సింగనగర్ కావచ్చు, పాల ఫ్యాక్టరీ దగ్గర కావచ్చు, రాజరాజేశ్వరి కొత్త పాత కాలనీలు కావచ్చు, వీటన్నింటినీ ముంచెత్తాయి. 8 అడుగులు 9 అడుగుల నీళ్లు రోడ్లపైకి రావడం, ఇళ్లలోకి వెళ్ళడం, ఇళ్ళని నీటితో, వరద నీటితో మునిగిపోవడం, బీభత్సకరమైనటువంటి వాతావరణం సృష్టించబడింది. వర్ణనాతీతమైనటువంటి కష్టాలు, సమస్యలు ప్రజలు ఎదుర్కొన్నారు. మొత్తం ఆస్తిపాస్తులు అవన్నీ కూడా ఇళ్లలో ఉండేటువంటి అన్నీ కూడా తడిచిపోయినాయి, నష్టపోయారు. ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ఒకప్పుడు ఆ ప్రాంతాలన్నీ కూడా పంట పొలాలు. బుడమేరు వరదలు వచ్చినప్పుడల్లా పంటలు నష్టపోయేవి. ఆ గ్రామాల్లోకి నీళ్లు వచ్చేవి. ఇప్పుడు విజయవాడ నగరం విస్తరించి కాలనీలు, కొత్త కాలనీలు వచ్చేసినాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా నిర్మించుకోలేదు. ఈ వరద నీరు వచ్చేసింది. ఈ అక్రమ లేఅవుట్లు లేదా లంచగొండి వ్యవస్థ ఇచ్చినటువంటి అనుమతులతో కాలనీలు నిర్మించుకోవడం, ఈ సహజసిద్ధమైనటువంటి బుడమేరు పరివాహక ప్రాంతం అంతా కూడా ఆక్రమణకు గురైపోయింది. నీరు అటు ఇటు పోవడానికి వీలైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. పోనీ డైవర్షన్ స్కీమ్లో భాగంగా నిర్మించినటువంటి ఆ వరద కాలం ఏమన్నా పూర్తి స్థాయిలో నిర్మించారా, విస్తరించారంటే దాని సామర్థ్యం 14,725 క్యూసెక్కులు ఉన్నది. ఆ నీరు కూడా పోవడంలా. పోనీ ప్రకాశం బ్యారేజీకి కలిపినటువంటి పోలవరం కుడి కాలువ దాని సామర్థ్యం పెంచలేదు. పెంచినప్పటికీ ఈరోజు అక్కడ కృష్ణా నదిలోనే వరద ఉన్నది. నీరు అక్కడ పోయి చేరలేదు. ఇక ఎక్కడికి పోతుంది వర్షపు నీరంతా? అందువల్ల కాలువల మరమ్మత్తు చేసుకోకుండా, పటిష్టవంతం చేసుకోకుండా ఉండడం మానవ తప్పిదమే. అక్రమ లేఅవుట్లు చేసుకొని, ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకున్నటువంటి ఆ పరిస్థితి, టౌన్ ప్లానింగ్ వాళ్ళు సరైనటువంటి ప్లానింగ్ లేకుండా అనుమతులు ఇవ్వడం, ఇవన్నీ మానవ తప్పిదాల కింద ఇవి వస్తాయి. అందువల్ల ఈ పాళ్ళు ఎంత అనేటువంటి దానికంటే కూడా కొన్ని గంటల్లోనే భారీ వర్షం రావడం, నీరు పెద్ద ఎత్తున
బుడమేరకు రావడం అనేటువంటిది విజయవాడలో ఇంత భారీ నష్టానికి దారి తీస్తుంది అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. ఎస్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. మళ్ళీ అప్డేట్స్ మిమ్మల్ని సంప్రదిస్తాం. సత్యనారాయణ గారు, ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి సహాయ పునరావాస కార్యక్రమాలలో ఇంకా మీరేమన్నా సలహా ఇస్తారా అక్కడ కొనసాగవలసినటువంటి సహాయక చర్యలపైన? తప్పకుండా సార్. ప్రతి ఇంటికి కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 10,000 రూపాయలు అనౌన్స్ చేసిందో అది సరిపోదు. ప్రతి ఇంటికి కూడా కొంత ఇక్కడ ఉదారంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. నష్టాన్ని వెంటనే అంచనా వేసి మనం ఏదైతే నష్టపరిహారం, ఎందుకంటే కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఏదైతే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి నిధులు 1345 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రెడీగా ఉన్నాయి సార్. వెంటనే ఆ నిధులు ఖర్చు చేయాలి. దాన్ని వెంటనే కాలయాపన చేయకుండా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం మొత్తం వెంటనే రంగంలోకి దిగి వెంటనే నష్టాన్ని అంచనా వేసి ఏదైతే నష్టం జరిగిందో ప్రతి రూపాయి కూడా కట్టించాలి సార్. ప్రతి రూపాయి నష్టం కట్టించాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే ఏదైతే మున్నేరు దగ్గర రిటర్నింగ్ వాల్కి సంబంధించి గత ప్రభుత్వం కావచ్చు లేకపోతే అనేక సంవత్సరాలుగా వస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే మున్నేరుకి అటువైపు ఇటువైపు ఒక రిటర్నింగ్ వాల్ ఏర్పాటు చేయాలని చెప్పి, వరద ఉధృతంగా వచ్చినప్పుడు అది ఖమ్మం పైకి వస్తా ఉంది కాబట్టి వెంటనే ఆ రిటర్నింగ్ వాల్ అన్నది వెంటనే ఆ పనులు వేగవంతం చేసి దాన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఎస్, అంటే రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమాలపైన కేంద్ర ప్రభుత్వము ఇప్పటి వరకు ఎలాంటి సహాయం అందించలేదు. మరి దానిపైన ఒక క్లారిటీ అష్యూరెన్స్ ఎప్పుడిచ్చే అవకాశం ఉంది? కేంద్రం సహాయ సహకారాలు అందించినాయే సార్. అదే మనం చెప్తా ఉంది. కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులు సార్. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చనిపోయినటువంటి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి చనిపోయినటువంటి వ్యక్తికి 3 లక్షల రూపాయలు కేంద్రం నుంచి వస్తాయి సార్. అవి కలిపిస్తా అన్నారా లేకపోతే విడిగా ఇస్తా అన్నారా 5 లక్షలు అన్నది ఈ రోజు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా ఒక గేదె చనిపోతే ఆటోమేటిక్ గా నేషనల్ డిజాస్టర్ కి సంబంధించి 37,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తారు సార్. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఖమ్మం పర్యటనకు వచ్చినప్పుడు ఏం చెప్పారంటే ఒక పశువు చనిపోతే 50,000 రూపాయలు ఇస్తాను అని చెప్పిపోయారు. కేంద్రం ఇచ్చేటువంటి నిధులతో కలిపా సపరేట్ గా ఇస్తానన్నారా అన్నది ప్రజలకి కొంత క్లారిటీ ఇచ్చినట్టయితే బాగుంటది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులే 1345 కోట్ల రూపాయలు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీ దగ్గర రెడీగా ఉన్నాయి. వెంటనే వాటిని ఖర్చు చేయాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం 100కి 100% ఉంది. ఇది రాజకీయాలకు సందర్భం కాదు. మా యొక్క కేంద్ర మంత్రులు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులతో కోఆర్డినేషన్ చేసుకుంటా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా మాట్లాడారు. అదే విధంగా హోం మంత్రి అమిత్ షా గారు కూడా స్వయంగా ఇక్కడ మాట్లాడటం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఖమ్మం వచ్చినప్పుడు ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు కేంద్రం పూర్తి స్థాయిలో సహకరిస్తా ఉంది అని చెప్పి. కాబట్టి ఇక్కడ ఎక్కడ కేంద్ర ప్రభుత్వ సహకారం అన్నది 100కి 100% ఉంది సార్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. ఏది ఏమైనా కానీ ఖమ్మం ఉమ్మడి కృష్ణా జిల్లాలలో సహాయ పునరావాస కార్యక్రమాలలో పూర్తి అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ ప్రభుత్వం నుండి సహాయం అందుతుంది. ఎంత చేసినా కానీ వాళ్లకు ఇప్పుడున్న పరిస్థితులలో ఆదుకునేటటువంటి అంశాలు అనేటివి చాలా ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. వరదలు తగ్గినా కానీ వైరల్ ఫీవర్స్, విషజ్వరాలు ప్రబలేటటువంటి ప్రమాదం ఎంతైనా ఉంది. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.